నమస్తే. ఈరోజు నేను విశేషం చెప్తున్నాను, వినండి అమ్మ ఒకసారి. విశేషణ సంజ్ఞ యా సర్వనామ యొక్క గుణములను పదములను విశేషణం అంటారు. చూడండి ఒకసారి. जिस शब्द के द्वारा संज्ञा या सर्वनाम के गुणों को बताते तो उसे విశేషణ कहते हैं. ఇక్కడ చూడండి ఒకసారి. విశేషణం అనేది సంజ్ఞ లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపినట్లయితే దాన్ని విశేషణం అంటారు. విశేషణములు ముఖ్యంగా 4 రకములు: గుణవాచక విశేషణ, సంఖ్యావాచక విశేషణ, పరిమాణవాచక విశేషణ, సార్వనామిక విశేషణ. మళ్ళీ ఇక్కడ చూడండి, సంఖ్యావాచక విశేషణం మళ్ళీ 2 రకాలుగా విభజించాం. నిశ్చిత సంఖ్యావాచక విశేషణ, అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ. పరిమాణవాచక విశేషణ మళ్ళీ 2 రకాలు: నిశ్చిత పరిమాణవాచక విశేషణ, अनिश्चित परिमाणवाचक विशेषण. ఇక్కడ చూడండి, गुणवाचक विशेषण जो विशेषण किसी संज्ञा या सर्वनाम के गुण, दोष, दशा, रंग, आकार, स्थिति आदि का बोध कराते हैं तो उसे गुणवाचक विशेषण कहते हैं. చూడండి, ఇక్కడ మొత్తం గుణం కానీ, దోషాలు కానీ, రంగు కానీ, ఆకారం కానీ, స్థితిగతులను కానీ తెలియజేసినట్లయితే దానికి గుణవాచక విశేషణ అంటారు. ఇక్కడ చూడండి ఉదాహరణ. రాము అచ్చా లడకా హై. రాముని యొక్క గుణం ఏంటి? అచ్చా. రాముడు మంచి బాలుడు అన్నాం. మంచి అనేది గుణం, రాముని యొక్క గుణం, కాబట్టి ఇది గుణవాచక విశేషణ అయింది. గుణమును తెలిపే పదాలను గుణవాచక విశేషణ అంటారు. రాముడు మంచి బాలుడు, మంచి అనేది గుణం కాబట్టి గుణవాచక విశేషణ. संख्यावाचक विशेषण जो विशेषण संज्ञा या सर्वनाम शब्दों की संख्या को बोध कराते हैं तो उसे సంఖ్యావాచక విశేషణ कहते हैं. సర్వనామం యొక్క సంఖ్యను తెలియజేసినట్లయితే, ఒకరున్నారా ఇద్దరున్నారని తెలియజేసినట్లయితే దాన్ని సంఖ్యావాచక విశేషణ అంటారు. ఉదాహరణ చూడండి. రాజా దశరథ్కి 4 పుత్రతే. ఇక్కడ 4 అనేది 4. దశరథునికి 4 కొడుకులు ఉన్నారంట. 4 అనేది సంఖ్య కాబట్టి సంఖ్యావాచక విశేషణ అయింది. మైదాన్ మే 3 లడికే హై. మైదానంలో 3 బాలురు ఉన్నారు. 3 అనేది నెంబర్ కాబట్టి ఇది సంఖ్యావాచక విశేషణ. సంజ్ఞ యా సర్వనామం. సంజ్ఞ లేదా సర్వనామం యొక్క సంఖ్యను తెలియజేసినట్లయితే దాన్ని సంఖ్యావాచక విశేషణ అంటారు. మైదానంలో 3 బాలురు ఉన్నారు. 3 అనేది సంఖ్యావాచక విశేషణ. చూడండి, సంఖ్యావాచక విశేషణ 2 ప్రకారకే హై. సంఖ్యావాచక విశేషణాన్ని 2 రకాలుగా విభజించాం. ఒకటి నిశ్చిత సంఖ్యావాచక విశేషణ, రెండవది అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ. చూడండి, నిశ్చిత సంఖ్యావాచక విశేషణ నిశ్చిత సంఖ్య కా బోధ్ హో నిశ్చిత సంఖ్యావాచక విశేషణ అంటారు. లెక్కించడానికి వీలుగా ఉన్నది నిశ్చిత సంఖ్యావాచకం, లెక్కించడానికి వీలు లేనివి అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ. అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ. చూడండి, 2 కిలో చావల్ లావు. 2 కిలోలు బియ్యం. అంటే ఇవి లెక్క పెట్టడానికి వీలు లేవు, కొలవచ్చు కానీ లెక్క పెట్టడానికి వీలుండవు కాబట్టి ఇది అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ. ఇక్కడ చూడండి, 2 కిలోల బియ్యం. ఒకసారి చూడండి, పరిమాణవాచక విశేషణలోకి రండి. जो विशेषण संज्ञा या सर्वनाम के परिमाण का बोध कराते तो उसे परिमाणवाचक विशेषण कहते हैं. చూడండి, ఇక్కడ పరిమాణాన్ని తెలియజేస్తే పరిమాణవాచక విశేషణ అంటారు. చూడండి, పరిమాణవాచక విశేషణ అనేవి 2 రకములు. పరిమాణవాచక విశేషణం అనేవి 2 రకములు: నిశ్చిత పరిమాణవాచక విశేషణ, అనిశ్చిత పరిమాణవాచక విశేషణ. కొలవడానికి, తూయడానికి, ఖచ్చితంగా చెప్పే వస్తువులను ఏమంటారంటే నిశ్చిత పరిమాణవాచక విశేషణ. చూడండి ఉదాహరణ. 2 మీటర్ కప్పడా. ఖచ్చితంగా చెప్పగలుగుతాం 2 మీటర్ల క్లాత్ అని. 5 ఎకర జమీన్, 5 ఎకరాల భూమి. ఇలాంటివి నిశ్చిత పరిమాణవాచక విశేషణ అయింది. అదేవిధంగా అనిశ్చిత పరిమాణవాచక విశేషణ చూడండి. కొలవడానికి వీలుంటుంది కానీ ఖచ్చితంగా చెప్పలేం. బహుశీ సబ్జీ, చాలా ఎక్కువ కాయగూరలు. తోడీసి జమీన్, కొద్ది భూమి. చూడండి, రాజు కా ఘర్ బహుత్ దూర్ హై. రాజు యొక్క ఇల్లు చాలా దూరం అనడానికి ఉపయోగిస్తాం. ఇది అన్ని చెప్పలేము ఎంత దూరం అని పర్టికులర్గా చెప్పలేము కాబట్టి అనిశ్చిత పరిమాణవాచక విశేషణ అయింది ఇది.
తర్వాత 4వ రకం చూడండి, सार्वनामिक विशेषण। जो विशेषण सर्वनाम के रूप में रहकर संज्ञा का सूचित करते हैं तो उसे సార్వనామిక విశేషణ कहते हैं। సర్వనామం రూపం ఇక్కడ చూడండి, జో విశేషణం సర్వనామం రూపంలో ఉండి సంజ్ఞను సూచిస్తుంది, దాన్ని ఏమంటారంటే సార్వనామిక విశేషణ అంటారు। ఏ విశేషణం అయితే సర్వనామం రూపంలో ఉండి సంజ్ఞను సూచిస్తే దానిని సార్వనామిక విశేషణ అంటారు। ఉదాహరణ చూడండి, హైదరాబాద్ హమారా షహర్ హై, హైదరాబాద్ మా ఊరు, హమారా అనే పదం వచ్చిందానికి సార్వనామిక విశేషణలోనికి వస్తాయి। అమలాపురం హమారా గావ్ హై, అమలాపురం అనేది మన ఊరు, హమారా మా ఊరు అని చెప్పుతున్నాం। ఇక్కడ హమారా అనే పదం వచ్చిందనుకో దాన్ని సార్వనామిక విశేషణ అంటారు। చూడండి, నేను చెప్పిన విశేషణ టాపిక్ విశేషణం 4 రకములు, గుణవాచక విశేషణం, సంఖ్యావాచక విశేషణం, పరిమాణవాచక విశేషణం, సార్వనామిక విశేషణం। మళ్ళీ సంఖ్యావాచక విశేషణాలను 2 రకాలుగా విభజించాం, నిశ్చిత సంఖ్యావాచక విశేషణం, అనిశ్చిత సంఖ్యావాచక విశేషణం। అదే పరిమాణవాచక విశేషణం కూడా నిశ్చిత పరిమాణవాచక విశేషణం, అనిశ్చిత పరిమాణవాచక విశేషణం। వీటిని బాగా ప్రాక్టీస్ చేసి రేపు మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేయండి అమ్మా। ధన్యవాదాలు।